ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రైస్ కార్డ్ సర్వీసులను ఓపెన్ చేయడం జరిగింది. చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న రైస్ కార్డ్ సర్వీసులు ఇప్పుడు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవడంగా తెలియజేస్తున్నాను. మొదటగా రైస్ కార్డ్ సర్వీసుల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మొదటగా కొత్త రైస్ కార్డు. అంటే రైస్ కార్డ్ లేని వాళ్ళకి కొత్తగా రైస్ కార్డు జరూరు చేయొచ్చు. రెండవది కొత్తగా పిల్లలు పుట్టింటారు. కొత్తగా పెండ్లయింటాది. వాళ్ళని వేరే రైస్ కార్డ్‌లోకి యాడ్ చేసేయడం. మూడవది రైస్ కార్డ్‌లో చనిపోయిన వ్యక్తిని గానీ తొలగించడం. నాలుగవది రైస్ కార్డ్‌లో విభజన చేయడం. అంటే 2 ఫ్యామిలీలు ఉన్నాయనుకో, అందులో ఒక ఫ్యామిలీకి ఒకటి, ఇంకొక ఫ్యామిలీకి ఒక రైస్ కార్డ్‌ని జారీ చేయడం. లాస్ట్ చివరగా రైస్ కార్డ్‌లో అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే అది కూడా ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరుసగా ఒక్కొక్క దాని గురించి ఏమేమి సర్టిఫికేట్ కావాలో తెలుసుకుందాం. మొదటగా కొత్త రైస్ కార్డు కొరకు. కొత్త రైస్ కార్డు కోసం మనము రైస్ కార్డులోకి ఎవరెవరిని యాడ్ చేయాలనుకున్నాము. మొదటగా ఫర్ ఎగ్జాంపుల్ రాజు, రాణి వీళ్ళిద్దరిని యాడ్ చేయాలనుకుంటే రాజు, రాణివి ఆధార్ కార్డులు సరిపోతాయి. ఇట్లా ఎంతమంది ఆధార్ కార్డులు ఎంతమందిని మనం యాడ్ చేయాలనుకున్నామో అంతమంది ఆధార్ కార్డులు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెండవది రైస్ కార్డులోకి జత చేయడం అనగా మెంబర్ అడిషన్. అంటే ఇందులో 2 కేటగిరీలు. ఒకటి కొత్తగా పుట్టిన పిల్లల్ని జత చేయడం, 2 కోడల్ని జత చేయడం. సో ఫస్ట్ కొత్తగా పుట్టిన పిల్లలకి ఏమేం కావాలో చూద్దాం. సో పిల్లల ఆధార్ కార్డు కావాలి ఒకటి. పిల్లోడి జనన ధృవీకరణ పత్రం అనగా బర్త్ సర్టిఫికేట్. 3 తల్లిదండ్రులు ఇద్దరివి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్. ఇవి పిల్లని జత చేయడానికి సరిపోతాయి. ఇంకా ఒకవేళ కోడల్ని జత చేయాలంటే దానికి ఏమేం కావాలో చెప్తాను, రాసుకోండి. మొదటగా మ్యారేజ్ సర్టిఫికేటు, మ్యారేజ్ ఫోటో, పెళ్ళికొడుకు మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్. ఈ 4 కావాల్సి ఉంటుంది. ఇప్పుడు కార్డు విభజన అనగా స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు. అంటే ఇప్పుడు 2 ఫ్యామిలీలు ఉంటాయి. ఒక ఫ్యామిలీ అమ్మ నాన్న ఉంటారు. కొడుకు పెళ్ళై కొడుకు కోడలు ఉంటారు. అమ్మ నాన్న ఒక రైస్ కార్డులో వెళ్ళిపోవాలి, కొడుకు కోడలు ఒక రైస్ కార్డులోకి వెళ్ళిపోవాలి. అందుకొరకు స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ వచ్చింది. సో దీనికోసం ఏంటంటే కుటుంబ సభ్యుల్లోని ఆధార్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. తర్వాత మెంబర్ డెలీషన్ అంటే రైస్ కార్డులో ఉన్న వ్యక్తిని తొలగించడం. అంటే ఎవరైనా చనిపోయి ఉంటారో వాళ్ళని మనము తీసేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో తీసేయడానికి ఏమేం కావాలి? ఫస్ట్ చనిపోయిన వ్యక్తిది డెత్ సర్టిఫికేటు, రెండవది చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు, మూడవది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, 4 వచ్చేసి రేషన్ కార్డు. ఈ జిరాక్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చివరగా రైస్ కార్డులోని అడ్రస్ మార్పు కోసం అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటా ఉంటారు చాలా మంది. ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోయి ఉంటారు, కానీ అడ్రస్ ఏమో అదే ఉంటుంది. సో దానికోసం కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటిది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు ఒకటి ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి. ఇస్తే అడ్రస్ చేంజ్ అనేది జరిగిపోతుంది.